భూమాత చాలా తెలివైంది. తన చుట్టూ 3 వంతుల నీరు నింపుకొని 1 వంతు మాత్రమే తను మిగిలింది. ఎందుకంటే ఆ మిగిలిన 3 వంతులు కూడా మనుషులతో నింపితే తను ప్రశాంతంగా ఉండలేనేమోనని నిర్ణయించుకున్నట్లుంది. ఆ 1 వంతులోని కొంత భాగం ఈ వేద భారతం. శ్రీకృష్ణుని భగవద్గీత, రామాయణం, మహాభారతం, సింధు నాగరికత, ఇంకా మరెన్నో వేదాలకు ఉపనిషత్తులకు నిలయం ఈ వేదభారతం. వీటితో పాటు 2.5 సంవత్సరాల క్రితం ఈ భూమి మీదకి బుద్ధ భగవానుడి రాక, ఆ తరువాత 500 సంవత్సరాలకి యేసుక్రీస్తు రాక, 1400 సంవత్సరాల క్రితం ఈ వేదభూమిలోకి అడుగుపెట్టిన ఇస్లాం. ఇవన్నీ ఈ వేద భారతాన్ని మంచి మాటలతో మంచి మార్గంలో నడిపించినవే. కాని ప్రస్తుతం ఏమైపోతుంది ఈ వేద భారతం? ఈ బుజ్జిమణిని బొజ్జలో వేసుకొని సముద్రంలో 2 మునకలు వేసామంటే చల్లగా ఉంటుంది. అబ్బా కూర్చోవాలబ్బా. ఏడ కూర్చుందా? ఎవరు నువ్వు? దారిని పోయే మనిషినిలే. నాతో పనేంట్రా? ఏం లేదు, ఊరకనే వచ్చి కూర్చున్నానులే. వేస్తావా నువ్వు కూడా ఒక పెగ్గు? ఏముంది అందులో? మత్తు, గమ్మత్తు. అబ్బా వేస్తావా? నువ్వు తాగేదాని మీదే రాస్తుంది కదా మద్యపానం హానికరం అని. వాళ్ళు అలాగే రాస్తారు. అయితే ఆపొచ్చు కదా. ఎందుకు ఆపాలి? మద్యపానం హానికరం అన్నోళ్ళే దానికి లైసెన్సులు ఇచ్చి ఎంఆర్పీ రేట్లు రాస్తున్నారు. నీకు తెలియదా? నీకెంతమంది పిల్లలు? 2. ఆ పిల్లలు ఏం చేస్తున్నారు? ఒకడు 3వ తరగతి చదువుతున్నాడు, ఇంకోటి నాతో పాటు పనికి వచ్చేస్తున్నాడు. 2లో ఒకరికే చదువు ఎందుకు? మరి కుటుంబాన్ని ఎవరు పోషిస్తారు? అందుకే ఒకరికే చదువు, అది కూడా ఎక్కువే చాలా. మరి నువ్వేం చేస్తుంటావు?
నేను సంపాదించిన దాంట్లో ఒక సీసా కొంటా, చాలేదనుకో ఇంకోటి కొంటా. ఎవరు రెండు పిచ్చోళ్ళలాగా ఉన్నవే. ఇలా తాగుతూ ఉంటే నీ ఆరోగ్యం ఏమవుద్ది? ఏమైతే మహా అయితే మట్టిలో కలిసిపోతాం. నీ సుఖం కోసం నువ్వు ఇలా తాగుతూ పోతే కలెక్టరో డాక్టరో అవ్వాల్సిన నీ కొడుకు కలకటేరా డాక్టేరా? నీ కొడుకు చాలా తెలివైన వాడయి ఉంటాడు. కానీ నువ్వు చేసేదానికి నీ మాట ఏంటా? దీన్ని తయారు చేపించడం ఆపేపిస్తావా? దీని డబ్బులు మొత్తం నా కొడుకు పెడతా. నీ మాట ప్రకారం నా కొడుకు కలకటేరో డాక్టరేరో అవుతాడు. నీ వల్ల అవుద్దా? ఆపేపిస్తావా? లేదంటే ఒక పెగ్గై, లేకుంటే పో, లే వెళ్ళిపో. మానేపిస్తాడంట, మూపేపిస్తాడంట. ఎంఆర్పి రేట్లు పెట్టి వాళ్ళు అమ్ముతుంటే వీళ్ళు వచ్చి మా స్వర్గదేవతని ఆపేపిస్తారంట. వీళ్ళు వల్ల అయితే వీళ్ళ వల్ల కాదు. అయితే కాదు అయితంట. ఈ దేశంలో ఉన్న అతిపెద్ద సమస్య పేదరికం. పేదరికం నుంచి ఈ దేశం బయటపడితే చాలామంది తెలివైన వాళ్ళు గొప్పవాళ్ళుగా దేశం నుంచి ప్రపంచం ముందు నిలబడతారు. కానీ అంతమంది గొప్పవాళ్ళని ప్రపంచం ముందు నిలబెట్టడానికి ఈ దేశానికే ఇష్టం లేదేమో. ఆ గొప్పవాళ్ళ చదువులకి భవిష్యత్తుకి ఉపయోగపడాల్సిన ధనాన్ని దేశం మద్యం రూపంలో తన ఖజానాకి చేర్చుకుంటుంది. ఏంటంటే లోటు బడ్జెట్ అంటుంది. మద్యం హానికరమని రోడ్లమ్మట బోర్డులు పెట్టి దేశమే చెప్తుంది. కానీ అదే దేశం మనిషిని మద్యం మత్తులో ముంచేస్తుంది. ఖజానాలో లోటుంటే మనిషిని మద్యం మత్తులో ముంచి ఖజానా నింపాలా? అదేనా ప్రభుత్వానికి తెలిసిన తెలివైన ఆలోచన? దేశ భావితర భవిష్యత్తుని అడ్డుకుంటున్న గొప్ప ఆయుధం మద్యం. సిస్టమ్ మారదు, తన పని తను చేసుకుంటూ పోతుంది. మనం మారాలి. ప్రతినిత్యం నీ కష్టం నుంచి దాదాపు 100 రూపాయల వరకు మద్యం కోసం ఖర్చు చేస్తున్నాం. అంటే నెలకు దాదాపు 3000 రూపాయలు. ఆ 3000 రూపాయలు మద్యం కోసం కాకుండా నీ కుటుంబంలోని పిల్లల చదువులకు, వారి భవిష్యత్తుకు దాచు. భావితరం నిన్ను పోషించటానికి, నీతో పాటు దేశ గౌరవాన్ని నిలబెట్టడానికి సహాయపడతాయి. మద్యం వద్దు, నీ కుటుంబ భవిష్యత్తే ముద్దు. ఇది చూసిన వారిలో ఒక్కరు మారినా మాకు సంతోషమే.